ప్రభుని ఆరాధన చేయటం కొరకై వాక్య భాగాన్ని మనం దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం అందరం కలిసి 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ప్రభు సాయం కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి అయిన మా ప్రభు, మీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో మా ప్రభు దాని మందు ఈ పాసనలు చేరవచ్చి మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి ఆయన రక్తం చేత కొనబడినటువంటి మీ స్వాస్థ్యంగా ప్రభు మీ సన్నిధిలో చేరవచ్చి ఆరాధించి గొప్ప భాగ్యం ధన్యత మాకు ఇచ్చేందుకు కొరకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి దేవా. పరిశుద్ధాత్మ దేవా మాకు బోధించండి. మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు ఉదయగిలిన తండ్రి సమయాన్ని అంత దీవెనకరంగా చేయమని వేడుకుంటూ నిలబడుతున్న మీ దాసుడు కేవలం పట్టుబడిని జ్ఞాపకం చేసుకుని మీకు నోరుగా చేసుకుని మీ మాటలు వెల్లడి చేయమని వేడుకుంటూ స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నోవాహు వాడలో నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నోవాహు చేస్తున్నటువంటి ఆరాధన కదా, మొట్టమొదటి ఆరాధన. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆరాధించినటువంటి వారు ఎవరు కదా? ఫస్ట్ ఫ్యామిలీలో ఆదికాండం 4వ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం. ఎవరు? కయీను, హేబేలు వారు దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి వారు అర్పణ తీసుకొని వచ్చారు. మళ్ళీ తర్వాత మనం చూస్తున్నప్పుడు ఎన్నో సంఘటనలు మనం 5వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆరాధన ఎక్కడ కనపడుతుందంటే మరలా 8వ అధ్యాయంలో నోవాహు చేసినటువంటి ఆరాధన 20వ వచనంలో అప్పుడు నోవాహు ఏంటంటే ప్రభువుకి ఏం చేసినాడు? బలిపీఠాన్ని కట్టాడు. తను భూమి మీద అడుగుపెట్టిన మరి మొట్టమొదటి సమయంలోనే నోవాహు చేసినటువంటి పని ఏమిటి అంటే దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఇక మానవ జీవితంలో మరి దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మొట్టమొదటి పని కదా. ఏంటి మన పని ఏంటి? మొట్టమొదటి పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం మొట్టమొదటి పని. అందుకని దేవుడు మరి మానవుణ్ణి సృష్టించినప్పుడు ఎన్నో దినాన్ని దేవుడు చేశాడు మానవుణ్ణి? ఎన్నో దినాన్ని చేశాడు? 6వ దినాన్ని చేశాడు కదా. ఎన్నో దినాన్ని చేశాడు? 6వ దినాన్ని మానవుని చేశాడు. కనుక 6వ దినాన్ని మానవుని చేసి మానవునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి దినంలో ఏ పని కూడా దేవుడు మానవునికి ఇవ్వలేదు. అది అంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం. చాలా పనులు ఉన్నాయి కదా చేయడానికి మానవునికి. కనుక దాన్ని దేవుడు ఏమని చెప్పాడు? విశ్రాంతి దినం అని కదా. ఎవరికి ఏంటిది? విశ్రాంతి దినం. కనుక విశ్రాంతి దినం అంటే ఏంటి? ఇక వాళ్ళు ఏ పని అందులో చేయకూడదు. అది రాను అది నిర్గమాకాండంలో ఎంతవరకు వచ్చిందంటే అసలు కట్టెలు కూడా ఏరడానికి
పోకూడదు, కట్లు కూడా ఏరటానికి పోకూడదు. కనుక ఆ దినం దూరం నడవకూడదు, పని చేయకూడదు. దాని గురించి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచయ శాస్త్రులకి గొప్ప వాదోపవాదాలే జరిగినాయి కదా. కానీ ఏదేమైనా దేవుడు మరి మొట్టమొదటిగా దేవుడు మానవునికి ఏ పని ఇవ్వలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించటమే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప పని. మన జీవితంలో రక్షించబడిన దేవుని పిల్లలను మనం కూడా దేవుణ్ణి ఆరాధించటం ఎంతో విలువైనటువంటి గొప్పదైనటువంటి పని, గొప్ప విషయం. మన జీవితంలో దేవుణ్ణి ఆరాధన చేయటం. కనుక చివరి కాదు దేవుణ్ణి ఆరాధించటం. ఎప్పుడు? ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన్ని ఆరాధించడం. అందుకని నూతన నిబంధనకు వచ్చేసరికి మరి మనకి ఎట్టొచ్చిందంటే సండే ఫస్ట్ డే కదా. ఏంటది? అది ఫస్ట్ డే. ఆదివారం అంటే ఏంటి? మొదటి దినం. మన అపోస్తల కార్యంలో చూస్తాం కదా, భక్సింగ్ గారు మరి ప్రభుకి ఇచ్చినటువంటి దర్శనం 20వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆదివారమున ఏంటంట, ఆదివారమున మేము రొట్టె వేసుటకు కూడినప్పుడు అని రాస్తుంది. ఇంగ్లీష్లో ఈ మాట ఇంకా బలి బాగుంటుంది అసలు. కనుక ఈ కారణాన మొట్టమొదటి దినాన ప్రభుని ఆరాధన చేయటం కొరకై దేవుడు మనకి ఎంతో గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించినాడు. కనుక మరి నోవాహు జీవితాన్ని మనం చూస్తున్నాం. నోవాహు కుటుంబాన్ని కదా, కుటుంబంతో ఆరాధన చేశాడు. ఇది ఇంకా గొప్ప విషయం, కుటుంబంతో ఆరాధన చేయటం. ఒక దేవుని స్తోత్రం. కొంతమంది మరి కుటుంబాలు అందరూ కుటుంబంలో దేవుని సేవించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి తలుపేసుకొని చక్కగా తాళం వేసుకొని వస్తారు. అదంతా గొప్ప దీవెన. కొంతమంది మరి బంధువులకు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఇంటికి ఆదివారం పోకూడదు, ఆదివారం వెళ్ళకూడదు, ఎందుకంటే ఆదివారం వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు ఉండరు అంటారు. ఎందుకు ఉండరు ఆదివారం అంటే? వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయడానికి పోతారు. దాన్ని ఎంతో శ్రేష్టంగా ఎంచుతారు. నేను ఎక్కువ రాయలసీమలో ఉన్నాను, నేను ఎక్కువ చూస్తాను. వాళ్ళు ఉదయాన్నే వచ్చేవాడు, ఉదయాన్నే చీకటితో. కొంతమంది శనివారం వచ్చేవాళ్ళు, శనివారం సాయంత్రం వచ్చేవాడు. ఎట్లా? ఫ్యామిలీతో, పిల్లలందరూ, భర్త, భార్య, పిల్లలు వాళ్ళందరూ వచ్చి మరి శనివారం సాయంత్రం వచ్చి మళ్ళీ శనివారం మందిరాన్ని సిద్ధపరిచి ఉదయం మళ్ళీ లేచి అంతా సిద్ధపరచుకొని ఆరాధన చేసుకొని, ఆరాధన తర్వాత మరి ప్రేమిందు, తర్వాత యవనస్తుల కూడిక, ఆ తర్వాత మరలా తిరిగి సాయంత్రం సువార్త, సాయంత్రం సువార్త చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం సువార్త కూడిక, మళ్ళీ 7 గంటలకు సువార్త కూడిక, మళ్ళీ సువార్త కూడిక అయిపోయిన తర్వాత ఇక వచ్చి ప్రార్థన చేసుకొని అప్పుడు వచ్చే ఒక దినమంతా కూడా అసలు దేవుని మందిరంలో, దేవుని సంధిలో గడుపుతుంటే ఎంతో సంతోషకరం అనిపిస్తుంది. రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి, అంటే విశ్వాస పరిమాణాలు మారిపోతున్నాయి, ఆత్మీయ జీవిత హెచ్చుతగ్గులు, సమర్పణలు అవకతవకలై ఏమవుతున్నారంటే ఆరాధనకి సమయానికి, లేకపోతే కొద్దిగా ఆరాధనకు ముందు, కొద్దిగా ఆరాధనకి వెనక అట్లా జరుగుతుంది. ఏది ఏమైనా మరి ఒకవేళ సమయాల్లో అవకతవకలు రావచ్చు, కానీ గౌరవ మర్యాదలో దేవునికి ఇచ్చేటువంటి సమయం, దాని విషయంలో ఏం కలగకూడదు, మార్పులు రాకూడదు. హృదయాంతరంగా మనం దేవునికి ఇచ్చేటువంటి విలువల విషయంలో మనకి ఏం కలగకూడదు అంటే అవకతవకలు జరగకూడదు. కనుక కుటుంబంతో సేవించడం ఇంకా మంచిది, చాలా సంతోషం. అయితే ఇక్కడ నోవాహు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, బలిపీఠాన్ని కట్టి. కనుక దేవుని సందులో అర్పిస్తున్నాడు, దేవునికి అర్పణ అర్పిస్తున్నాడు. ఆ అర్పణ కూడా ఎట్లాంటి అర్పణ అయిందంటే దేవునికి ఇంపైనటువంటి మరి సువాసన కలిగినటువంటి అర్పణ, దేవుడు ఆగ్రాణించిన, అంగీకరించినటువంటి అర్పణ మనం చూస్తా ఉన్నాం. అర్పణ మనం చూస్తున్నాం కదా. ఎట్లాంటి ఆరాధన? అంగీకారమైనటువంటి ఆరాధన. అంగీకారమైనటువంటి ఆరాధన అది సిద్ధపడినటువంటి ఆరాధన ఉంటుంది. ఆరాధనలో సిద్ధపడినటువంటిది ఎంతో
ఎంతో గొప్పది ఆరాధనలో. ఆరాధించడం అంటే ఏదో హడావుడిగా గాబరా గాబరాగా మనం చేసేది కాదు, మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటిది. అబ్రాము దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడినప్పుడు 22 అధ్యాయంలో మనం చూస్తే ఎట్లా సిద్ధపడ్డాడు? అసలు బహుశా ఆ రోజు రాత్రి మాట్లాడినట్టున్నాడు ప్రభు. ఆ రోజు రాత్రి మాట్లాడితే మరి తెల్లవారుజామున కదా, ఎట్లంట తెల్లవారుజామున అంటే అంత రెడీ చేసుకున్నాడు. ఇక నిద్ర తర్వాత సంగతి. ఇంకా అంటే నిద్రపోవద్దని కాదు దాని అర్థం, సిద్ధపడినటువంటిది. అట్లా ఎట్లా సిద్ధపడ్డాడు? తెల్లరిపాటికి కట్టెలను రెడీ చేసుకున్నాడు, పని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, కట్టెలు నిప్పు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, రెడీ అయిపోయి అన్నీ పెట్టుకున్నాడు అట్లా చక్కగా. ఏదో సుదూరమైనటువంటి ప్రయాణం. ఆరాధనలో ఎంతో మరి ఆధ్యాత్మికత దేవుడు పొందుపరిచున్నాడు. నా దేవుణ్ణి సన్నిహితంగా అయినటువంటి వారు నిజంగా అట్లా సిద్ధపరచుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. 2-3 విషయాలు మనం 2 తలంపులు ఇందులో జ్ఞాపకం చేసుకుందాం. అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నోవాహు ఆరాధిస్తున్నాడు. ఆ ఆరాధనలో ఎందుకు అంతగా అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు, ఎందుకు ఆరాధన చేస్తున్నాడు? వాడిలోంచి వచ్చిన తర్వాత ఒక 2-3 సంగతులు మనకందరూ మనకు తెలియదేం కాదు, కానీ మరలా తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని వాక్యాన్ని. ఎందుకు దేవునికి అంత ఇంపైన ఇష్టమైనటువంటి ఆరాధన మరి ఓడలోంచి బయటకు రాగానే మరి నోవాహు చేస్తున్నాడో ఒక 2-3 తలంపులు ఈ 7వ అధ్యాయంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుని ఆరాధన చేస్తాం. మొట్టమొదటిది, నోవాహు ఆరాధన చేస్తున్నాడు. దానికి మరి కారణాలు చాలా ఉండవచ్చు, కానీ ఇందులో మనం దేవుని వాక్యంలోంచి మనం పేర్కొన్నటువంటి విషయాలు ఏంటంటే, మొట్టమొదటి కారణం నోవాహు ఆరాధనలో మరి దాగినటువంటి కారణాలు. ఒకటి, మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి మరి నోవాహు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. 7వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 2వ వచనం నుంచి మనం చూద్దాం. 2వ వచనం చూస్తే, పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగ 7, ఆడవ 7 అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కిందకు వస్తే అట్లా రాసింది. ఏం రాసిందంటే, పవిత్రమైనటువంటివి, రెండవది అపవిత్రమైనటువంటివి అని కూడా దేవుని వాక్యంలో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏంటంటే అవి పవిత్రములు, రెండవది పవిత్రములు కానివి అని కూడా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి నోవాహు యొక్క ఓడ రకరకాలుగా దాన్ని వివరిస్తారు కదా. ఏం చేస్తారు? రకరకాలుగా వివరిస్తారు. ఏమని చెబుతారు? నోవాహు యొక్క ఓడని ఏం చెబుతారు? సాధారణంగా నోవాహు ఇక్కడ దేనికి సాదృశ్యం చెబుతారు చెప్పండి? వెరీ గుడ్, రక్షణ వాడ అని చెప్తారు. తర్వాత ఇంకేమని చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు ఇంకా? నోవాహు వాడని దేంతో పోలుస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఏంటి? రక్షణ వాడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ యొక్క రక్షణ వాడ. సరే, ఆ యొక్క రక్షణ వాడలో దేవుడు ఒక కొత్త మరి జనాంగాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ పాత తరం అంతా పాపంతో నిండిపోయింది, చెడిపోయింది. దేవుని మార్గాలను చెడిపేసుకున్నారు. దేవుని దృష్టికి అపవిత్రులైపోయారు, దేవుని దృష్టికి చెడిపోయారు. ఏమండి? దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు వాళ్ళు చేశారు. అయితే దేవుడు ఇక ఏం చేద్దాం అనుకున్నాడంటే, అందరినీ సమరించి ఒక క్రొత్త తరాన్ని, ఒక క్రొత్త జనరేషన్ దేవుడు తీసుకొని రావాలని ఆయన తలంచినప్పుడు మరి ఇక్కడ నోవాహు యొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ యొక్క ఓడలోనికి మరి వేటిని ప్రభు పిలిచాడంటే పవిత్రమైనటువంటి వాటిని, అలాగే పవిత్రములు కానటువంటి వాటిని కూడా మరి ప్రభు ఓడలోనికి పిలిచాడు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక ఇది మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మరి పోల్చుకోవాలి. ఈ యొక్క రక్షణ ఓడలోనికి, యేసుక్రీస్తు ప్రభువులోనికి నిజంగా పిలువబడినటువంటి వారు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుని వాక్యాలు మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగంలే. మరి పౌలు గారు మరి కొరింథీ సంఘానికి రాశాడు. ఉత్తరం రాసినప్పుడు ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, కొరింథీలు రాసిన మరి మొదటి పత్రిక కొరింథీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. చూడండి, అందరం కలిసి చదువుదాం వాక్య భాగాన్ని. కొరింథీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనాన్ని మనం అందరం కలిసి ఆ వాక్య భాగాన్ని అర్థం చేసుకుని చదువుదాం. సహోదరులారా,
మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారి అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు అయితే ఇక్కడ 20 ఎంత 30 వచ్చి చూస్తే, అయితే ఆయన మూలముగా మీరు ఎక్కడున్నారంట? యేసు క్రీస్తు ప్రభువారిలో మీరున్నారు. ఆయన మూలంగా మీరు ఆయనలో ఉన్నారు, యేసు ప్రభువారిలో ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట ఇది. మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని చూడండి, ఎట్లాంటి పిలుపుతో దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కొరింథీ సంఘాన్ని మనం ఆ పత్రికలు చదివినప్పుడు అసలు కొన్ని ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఈ పత్రికలు ఎట్లాంటివి ఉన్నాయి పరిస్థితులు? కొరింథీ సంఘంలో ఎంత దారుణమైన పరిస్థితులు, ఒకరినొకరు కరుచుకునే పరిస్థితులు, ఒకరినొకరు చెదిరించుకునే పరిస్థితులు, ద్వేషించుకునే పరిస్థితులు, ప్రేమ లేని పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి రాయలసీమలో సంఘంలో చిన్న గలాట అయింది, చిన్న గొడవ అయిందంట. ఎవరికి గొడవ అయిందంటే సేవకురాలకి, తర్వాత సంఘంలో ఎవరో ఒకరికి చిన్న గొడవ అయిందంట. చాలా అట్లా చిన్నది చాలా పెద్ద అయింది. అది ఎక్కడ పోయిందంటే పెద్దల వరకు పోయింది. అది పెద్దల పోతే ఎబ్రో నుంచి పంపించారంట కొంతమందిని. ఎందుకు? ఈ సమస్య పరిష్కరించడానికి పంపించారంట. మొత్తానికి ఇక పరిష్కరిస్తుంటే అసలు ఎక్కడ పోయిందంటే చింతపండు వరకు పోయిందంట. అది ఎక్కడ పోయిందంట? అది చింతపండు వరకు పోయిందంట. ఇంత పెద్ద గొడవ ఎక్కడ ఆరంభమైందంటే చింతపండు దగ్గర ఆరంభమైందంట. సంఘంలో ఒక ఆవిడ చింతపండు ఇచ్చిందంట. ఆ చింతపండు పప్పుచారులు వేయలేదు, వేరే వాళ్ళు ఇచ్చిన చింతపండు సేవకురాలు అందులో వేసిందంట. అది సమస్య. అంటే మేము ఇచ్చిన చింతపండు సాంబార్లోనికి పనికిరాదా అని అక్కడ ఆరంభమైందంట. అయితే ఇక ఒకరి మీద ఒకళ్ళు వాదోపాదాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి దైవజనుడు ఒక ఆయనంట అన్నాడంటే, ఎట్లా అన్నాడంటే ఏమన్నా తెలిసిన, బ్రదర్ ఇక్కడ వీళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, దేవునిది తప్పు అన్నాడట. ఎవరి తప్పు? దేవునిది తప్పు. ఎందుకంటే ఇట్లాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానం లేనిటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అని వీళ్ళని అంటానికి లేదు, వీళ్ళని అంటానికి లేదు. ఎందుకంటే ఏదో సామాన్యమైనటువంటి చింతపండు గురించి ఎంత గొడవ అయిందండి. దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుని నిజంగా అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మనం బైబిల్ క్రొత్త నిబంధన మనం చూస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు? జ్ఞానులా, గొప్పవాళ్ళ, గనులా? ఏమండి, ఎట్లాంటి వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అని వాళ్ళని చూస్తూ మనల్ని చూసుకుంటే ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో తనతో ఉన్నట్లుగా, నిరంతరం ఉన్నట్లుగా, నిత్య నరకానికి పాత్రుడైనటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మత్తయి సువార్త రాస్తున్నప్పుడు, అంతకుముందు బహుశా జ్ఞాపకం చేసినట్టున్నాను, మత్తయి సువార్త రాస్తున్నప్పుడు మత్తయి ఒక యూదుడు, యూదుడే కానీ సుంకరి అని ముద్ర వేయబడినవాడు. ఎట్లాంటి వాడు? సుంకరి అని ముద్ర వేయబడినవాడు. కనుక సుంకరులు అంటే తృణీకరించబడినటువంటి వారు. పరిశీలి శాస్త్రి అసలు వాళ్ళ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళతో సాంగత్యం చేసేవాళ్ళు కాదు, వాళ్ళ కార్యకలాపాల్లో పాలు పొందేవాళ్ళు కాదు. అయ్యో వీళ్ళు అసలు ఈ సమాజ మందిలోకి రావడానికి వీళ్ళు అర్హులే కాదు అని తృణీకరించబడినటువంటి వారు. అయితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మత్తయిని పిలిచాడు, నన్ను వెంబడించు అని పిలిచాడు కదండి. 9వ అధ్యాయంలో ఉంటుంది ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క పిలుపు. మరి 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుని మత్తయి అను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 10వ వచనం. ఇంట్లో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. 12వ వచనంలో ఆయన ఆ మాట విని ప్రభు అంటున్నారు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అబ్బా, 13వ వచనం అంత అద్భుతమైన వచనం. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. బా, ఆ మాట విన్నప్పుడు పరిశీలకి శాస్త్రులకి అసలు ఎంత కోపం, వాళ్ళ హృదయంలో ఎంత యేసు ప్రభువు గురించి ఎంత ద్వేషం కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి.
నేను పాపుల్నే పిలవచ్చి తిని. ఆ తర్వాత మత్తయి యేసుప్రభు వారికి శిష్యుడై మత్తయి సువార్త రాశాడు. ఆ మత్తయి సువార్త రాస్తున్నప్పుడు అసలు మత్తయి సువార్త ముందు రాలేదంట, మార్కు సువార్త తర్వాత మత్తయి సువార్త రాయబడింది. కానీ మరి ఈ యాడ్ చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తను తీసుకొచ్చి ముందు పెట్టారు. ఎందుకు పెట్టారంటే పిల్లరా, ఇందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి, ఆయన యొక్క జనన విధానము అవన్నీ కూడా క్రమబద్ధంగా రాయబడినటువంటి పుస్తకం మత్తయి సువార్త. అందులో ఎవరు రాస్తున్నారు ఈ సువార్త? మత్తయి రాస్తున్నాడు. మత్తయి రాస్తున్నప్పుడు యూదులకు రాస్తున్నాడు ఈ సువార్త. ఆయన రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఏముందంటే, దేవుడు వారిని మాత్రమే కాదు, దేవుడు మమ్మల్ని కూడా పిలిచాడు, దేవుడు మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు, మమ్మల్ని కూడా కోరుకున్నాడు. వీరు తృణీకరించారు, వీళ్ళు విసర్జించారు, వీళ్ళు కాదన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే మమ్మల్ని అంగీకరించాడు, మమ్మల్ని దగ్గరకు చేర్చుకున్నాడు, మాతో కలిసి భోజనం చేశాడు అని మత్తయిలో మనసులో ఉంది. అందుకని ఆయన రాస్తున్నప్పుడు ఆ మొదటి అధ్యాయంలోనే మరి 4 స్త్రీలు కూడా ఆయన యాడ్ చేశాడు కదా. ఎవరిని కదా? ఎట్లాంటి వాళ్ళని యాడ్ చేశాడు? ఎట్లాంటి వాళ్ళని పిలుచుకున్నాడో, ఎట్లాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని చేర్చాడు ఆ మొదటి అధ్యాయంలో. ఎవరు చెప్పండి? మొట్టమొదటి ఎవరు? ఇంకా ముందు ఇంకా మనం చూస్తే అక్కడ ఎన్నో వచ్చిన నుంచి ఉందంటే, తామారు ఉంది అక్కడ. ఎవరున్నారు? తామారు ఉంది. తామారు తర్వాత బత్షెబ ఉంది. ఆ తర్వాత రూతు ఉంది. ఆ తర్వాత ఇంకెవరున్నారు? రాహాబు ఉంది. ఈ 4 గురించి మనకు తెలియదేం కాదు కదా, మనకు దేవుని వాక్యం తెలియదేం కాదు. వీళ్ళు ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు? మత్తయి. ఎందుకు పెట్టాడు? ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. దేవుడు కోరుకుని మనుషులు విసర్జించారు, కానీ దేవుడు వీరిని ఏం చేయలేదు? విసర్జించలేదు, కోరుకోలేదండి. ఒకసారి ఒక తాగుబోతుండేవాడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అందరూ చాలా విసర్జించేవాళ్ళు, అంటే నీచంగా చూసేవాళ్ళు. మీరు నమ్మండి, అసలు అట్లాంటి తృణీకరించబడ్డాడు. ప్రభు ఎంత ప్రేమించాడు, రక్షించబడి ఎంత రోషం కలిగినటువంటి విశ్వాసం అయినాడంటే, అసలు దేవుని సేవించే విషయంలో, దేవుని సేవలో పాల్గొనే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, మందిర పరిచర్లో పాల్పొందే విషయంలో ఎంత రోషగడయ్యాడంటే అసలు అందరూ వెనకబడ్డారు. మనం మన కళ్ళతో చూస్తాం, కానీ దేవుడు ఆయన దృష్టి వేరే ఉంటుంది, ఆయన తలం పేరు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు నీవు నేను కూడా, మనందరం కూడా ఉన్నాం. లోకంలో మనకంటే జ్ఞానులు, గొప్పవారు, తెలివితేటలు ఉన్నవారు కదండి, ఐశ్వర్యం కలిగినటువంటి వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుడు ఎట్లాంటి వాళ్ళు పిలిచాడు? మనలాంటి వాళ్ళని పిలిచాడు, నాలాంటి వాళ్ళని పిలిచాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో మా మందిరంలోంచి 7 మంది సహోదరులను దేవుని సేవ సమర్పించుకున్నాను. ఈ 7 మందిలో చదువులేనటువంటి వాడిని నేనే. నాకే చదువులేదు, అందరూ చదువుకున్నాడు. అంటే ఇక నన్ను తరబేతికి తీసుకొచ్చేటప్పుడు కూడా మన బైబిల్ చదవమని ఈ చాలా టెస్టులు పెట్టారు. అసలు చదవా వస్తుందా రాదా అని చాలా రకాలుగా పరీక్షలు పెట్టారు. మొత్తానికి తరబేతిలో చేర్చుకున్నారు. దేని పిల్లరా, అంటే ఎట్లాంటి వాళ్ళని తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని ఏర్పడి పవిత్రమైనటువంటి వారిని అపవిత్రమైనటువంటి. ఇక దీని గురించి మనం ధ్యానం చేస్తే సంఘంలో దేవుడు ఎట్లాంటి వారిని కోరుకున్నాడు. అపోస్తల కార్యం మనం చదువుతూ ఉంటే 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 9వ అధ్యాయంలో అన్యుడైనటువంటి మరి ఎవరిని చూస్తాం మనం? 9వ అధ్యాయంలో సౌలుని చూస్తాం, యూదుడైనటువంటి సౌలుని చూస్తాం. 10వ అధ్యాయంలో ఎవరిని చూస్తాం మనం? 10వ అధ్యాయంలో కొర్నేలిని మనం చూస్తాం కదా. ఎవరిని? కొర్నేలిని చూస్తాం మనం. తర్వాత 8వ అధ్యాయంలో ఎవరిని చూస్తాము? ఐగుప్తుడైనటువంటి మరి నపుంసకుని మనము చూస్తాం. చాలామందికి అర్థం కాల, శిష్యులకు కూడా చాలా కాలం అర్థం కాల ప్రభు యొక్క సంఘం యొక్క ఉద్దేశం, సంఘం యొక్క నమూనా అసలు ఎట్లుండబోతుందో, ప్రభు ఏం చేయబోతున్నాడో శిష్యులకు కూడా చాలా కాలం అర్థం కాలేదండి నిజంగా. అందుకనే మరి పేతురు దర్శనం కలిగినప్పుడు ఏ దర్శనం కలిగింది? ఆకాశం నుండి తీసుకుని రాబడినటువంటి దుప్పటి 4 చెంగులినటువంటి దుప్పటి వచ్చినప్పుడు మరి పేతురు గారికి అర్థం కాల. వాటిని చంపుకొని తినమని ప్రభు అంటున్నాడు. ప్రభు అంటుంటే పేతురు ఏమంటున్నాడు? ప్రభు వద్దు ప్రభు, నిషిద్ధమైనటువంటి నేను ఎప్పుడైనా నేను తిన్నానా ప్రభు? నేను తినలేదు, ఎప్పుడు కూడా నిషిద్ధమైన నేను తినలేదు, నా వల్ల కాదు అని అంటా ఉండగానే 2-3 వారాలు వినపడగానే అది ఏమైపోయింది? దుప్పటి ఆకాశం తీసుకుని పోబడింది. కనుక పరలోకము యొక్క నమూనా
మరి సంఘ దర్శనం ఇది పౌలు గారు బాగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అందుకని పౌలు గారికి సంఘం గురించినటువంటి ప్రత్యక్షత మిగతా వారి కంటే కూడా ఎక్కువ కలిగింది. అందుకని ఆయన పత్రికలు ఎక్కువ సంఘం గురించి, ఎఫెసీ పత్రిక అయితే మరీ సంఘం గురించే ఆయన రాస్తా వచ్చినాడు. కనుక కొర్నేలు వచ్చాడు. కొర్నేలు ఇంటికి వచ్చేసరికి అనుజులందరూ కూడా కూడి ఉన్నారు. వాళ్ళందరికీ సువార్త చెబుతూ ఉంటేనే అసలు ఇంకా వాళ్ళు బాప్తిసం పొందలేదు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారని దేవుని వాక్యం రాబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పది మనం చూస్తున్నాం. అందుకని మత్తయి ఏం రాశాడంటే, పాత నిబంధనలో వాక్య భాగాల్ని దాదాపుగా 129 వచనాలు పాత నిబంధన వాక్యాలని మత్తయి సువార్తలో యాడ్ చేశాడండి. ఎవరు? మత్తయి. ఎందుకంటే ఇదిగో దేవుడు ఎట్లా కోరుకుంటున్నాడయ్యా, దేవుని యొక్క ఉద్దేశం ఇది, దేవుని యొక్క సంకల్పం ఇది అని. దేవుని పిల్లలు మన విషయంలో కూడా మన లోకంలో మంచివారం కాదు, మన స్వభావం ఏంటో మనకు తెలుసు, మన స్థితి ఏంటో మనకు తెలుసు. ఇంత పాట పడుతూ వచ్చి మొట్టమొదటి పాట కదా, ఎంత జాలి యేసు, హానికరుడనైన కదా, హానికరుడు, హింసకుడును, దేవదూషకుడును, దూషించినటువంటి వారు, దుర్భాషలాడేటువంటి వారు, మన స్వభావం అట్లాంటిది కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనల్ని దేవుడు ఎట్లా రూపాంతరపరచుకుంటారు. పిలిచినటువంటి వాటిలో అపవిత్రమైనవి ఏంటి? మన దేశం లేవీకాండంలో ఉంటుంది కదా, ఏమి తినాలో కదా, ఏం తినకూడదంటే ఒక లిస్ట్ ఒకటి ఉంటుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కాకి లేదా ఏదో అనుకుందాం, ఒక కాకి అనుకుందాం. ఒక కాకి స్వభావం ఎట్లాంటిది కదండి? ఎట్లాంటిదండి కాకి స్వభావం? చచ్చిన వాటిని అన్నిటినీ ముట్టుకునేది అదే కదా, గలీజ్ వాటిని అన్నిటినీ ముట్టుకునేది అదే కదా. చెవుల్లో అరిసేది కూడా అదే, వాకిట్లో నిలబడి చెవుల్లో అరిసేది కూడా అదే, గోల చేసేది కూడా అదే, ఇంటికి ఏదో తీసుకొచ్చి పడేస్తుంది, అది రోతది. అందుకని ఏం చేస్తానంటే, మరి పాత దినాల్లో ఇప్పుడు అన్ని ట్యాంకులు మూతలు కాబట్టి అంతకుముందు అన్నిటి మీద మూతలు వేసుకునేవాళ్ళు కదా. ఎందుకు? ఏది కూడా లోపలికి వచ్చి ముట్టుకోకూడదండి. అదే అక్కడెక్కడో పెట్టి వస్తుంది, ఇందులో కూడా మూత పెడది. కాకి మూత పెడితే మనం ఏం చేస్తే తింటామా? తిను, ఎందుకంటే అపవిత్రమైంది. కానీ ప్రభు అయితే దాన్ని లోపలికి రమ్మని పిలిచాడు. దాన్ని అట్లాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మనం అపవిత్రమైన ముట్టేవాళ్ళం, అపవిత్రమైన తాకేవాళ్ళం, అపవిత్రం మాట్లాడేవాళ్ళం, అట్లాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం. కానీ ప్రభువు రూపాంతరపరిచాడు, ప్రభు రక్షించుకున్నాడు, ప్రభు పిలుచుకున్నాడు. అందుకొరకై మనం ఎంతో దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము, దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. కనుక దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు మన విషయంలో ఎంత గొప్పదో, ఎంత గొప్ప. కొరింథీ పత్రికలో మరి పౌలు గారు రాస్తూ ఆ మాటని స్వార్థను కదా, దేంతో అంట, వెరితనము చేత రక్షించబడి వారికి. ఆ మాట చూడండి, మొదటి పత్రిక కింద చదివిన వాక్యం పైన ఉంటుంది, 21వ వచనం. అది దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున ఏంటంట, సువార్త ప్రకటన అని వెర్రితనము చేత. అంటే సువార్త ప్రకటించినటువంటి ఏంటంటే జనులకి అదొక వెర్రితనం. కానీ దేవుడు ఏం చేశాడంటే అదే సూత్రంగా పెట్టాడు, అదే మార్గంగా పెట్టాడు, అదే విధానాన్ని పెట్టాడు. దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యేసులోకి రావడానికి దాన్నే ఆధారంగా పెట్టాడు. సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. ఇందులో ఏమనంట, యూదుని లేదు, గ్రీసు దేశస్థులు లేదు, ఎవరని లేదు, అందరినీ కూడా ఈ లోకంలో ఎవరు రక్షించబడినా ఇదే పద్ధతి ప్రభు తీసుకొచ్చాడు. నిన్ను నన్ను కూడా మళ్ళీ అందరూ కూడా దేవుడు మరి ఆయన పరిశుద్ధ మందిరంలోనికి, సంఘంలోనికి ఆయన మనల్ని పిలిచాడు. కనుక మొట్టమొదటిది మరి నోవహు ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన దానిలో ఉన్నటువంటి ఒక తలంపు ఏంటంటే, దేవుడు మంచివారిని కాదు, ఆయన చెడ్డవారిని కూడా ఆయన చేశాడు, ప్రేమించాడు, సేద తీర్చాడు, చేర్చుకున్నాడు. రెండో తలం మనం చూస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మరి భద్రతను మనం చూస్తున్నాం. దేవుని యొక్క భద్రత ఎంత గొప్పదో మరి మనం చూస్తాం. 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఎంత గొప్పదో మనం చూస్తున్నప్పుడు ఆ పడవలో ఎంతకాలం ఉన్నట్టు వాళ్ళు ఇంచుమించు సంవత్సరం దినాలు అక్కడ ఉన్నారు, అందులో ఉన్నారు. 40 రోజులు కాదు, 3 నెలలు కాదు, దాదాపుగా సంవత్సరం దినాలు ఆ పడవలో ఉన్నారు. ఎంత కాపుదల కావాలి? అదేమి ఒక నదిలో లేదు, ఆ పడవ ఒక ఇంటి దగ్గర చేసినటువంటి పడవ. అది నీటి యొక్క ఒత్తిడి, ఆ ఉద్రిక్తత ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆకాశ తూములు విప్పబడ్డాయి, భూగర్భ జలాలు విప్పబడ్డాయి, అవి ఇవి ఏకమై వర్షము ఒక ప్రక్క కదా, భూమి నుంచి పొంగేటువంటి జలాలు, నదులు, సముద్రాలు ఏకమై పడవని పైకి లేపి
కదా, ఆ మూలకి ఈ మూలకి అటు ఇటు ఇసురుతూ ఉన్నప్పుడు నిజంగా ఆ పడవ ఏమైపోవాలి? అది బద్దలైపోవాలి. మన భూమి మీద ఒక పడవ ఉండేది తెలుసండి, పగిలిపోయిన పడవ. ఏం పడవ అది? అందరూ తెలుసా? షిప్ టైటానిక్. తెలుసండి టైటానిక్? టైటానిక్ అనేటువంటి మాటకు బ్రహ్మాండమైన అర్థం అంటారు. ఏంటంటే అర్థం ఏంటి? బ్రహ్మాండమైన అని అర్థం అంట టైటానిక్ అనేటువంటి మాట. ఆయన తయారు చేసినటువంటి ఆయన అన్నటువంటి దేవుడు కూడా దీన్ని ఏమి చేయలేడు అన్నాడు. ఆ రోజు రాత్రి ఎంతో రంగురంగు వైభవంగా ఆరంభమైంది అది కదా. నేను ఒక రాత్రిలోనే ఏమైంది అది? ఒక మంచు పర్వతాన్ని ఢీకొని ఏమైపోయింది? 2 ముక్కలై నీళ్లలో మునిగిపోయింది. ఈ రోజుకి అవి సాక్ష్యాధారాల సముద్రంలో అవి ఉన్నాయి. ఎంతో మెటల్తో, ఎంత హెవీ టెక్నాలజీ కదా, అంతా మరి రంగరించి మరి సిద్ధపరిచినటువంటి ఆ షిప్పు, అంత దృఢంగా బలంగా కట్టబడినటువంటి ఆ పడవే ఏమైపోయింది? ముక్కలైపోయి విరిగిపోయింది. కానీ దేవుడు కట్టినటువంటి మరి పడవ, దేవుడు కట్టించినటువంటి ఆ పడవ ఎంత భద్రత! ఏ కొండకు తగలాలి, ఏ రాయికి తగలాలి, దేనికి తగలాలి, దేనికి తగిలితే ఏమైపోద్ది? చెక్క ముక్కలన్నీ ముక్కలు అయిపోవాలి. కానీ కారణం ఏంటంటే అది బద్దలపడడానికి కారణం దేవుని యొక్క భద్రతలో అది ఉంది. దేవుని పిల్లలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం క్షేమంగా ఉన్నామంటే మన భద్రత కాదండి. మనం క్షేమంగా ఉన్నామంటే మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు మాత్రమే కాదు, దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పది. నిన్న ఒక అక్క సాక్ష్యం చెబుతా ఉంది. రామవరం దగ్గర మేము ప్రతి శుక్రవారం అక్కడ ఒక సంఘ ప్రార్థనకి వెళ్తాం. అక్కడ ఆ అక్క సాక్ష్యం ఇస్తా అంటే, ఏంటి సాక్ష్యం అంటే, పిడుగుపడింది. ఏంటి? పిడుగుపడింది. నీళ్లున్నాయి ఇంట్లో, పెద్ద గుంట ఉంటే అందులో నీళ్లున్నాయి. 3 గొర్రె పిల్లలు ఉన్నాయి. గొడిగేసుకొని ఉంది. గొడిగేసుకుంటే ఉరుముతున్నాయి, పెళ అంటుంది. అట్లా ఆగిపోయిందంట. ఉరిమి మెరుపులు మెరిసి ఆగిపోతే ఏసయ్య ఆగిపోయినాయి అని గొడుగు మూసిందంట. మోయగానే టప్మని సౌండ్ వచ్చిందంట. మళ్ళీ పిడుగు పడిపోయిందంట. పిడుగు పడితే నీళ్ళ ప్రక్కనే ఉంది కదా, నీళ్ళలో తేలిపోయిందంట పడిపోయి. 3 గొర్రెలు చనిపోయినాయి. నీళ్ళు చచ్చిపోయింది అనుకుని ఎవరు వెళ్ళలేదండి. తేలిపోతే దారిని పోయేవాళ్ళు ఎవరు కూడా ముట్టుకోలేదండి చనిపోయింది అనుకుని. మొత్తానికి ఎవరో ఒకళ్ళు సాహసం చేసి వెళ్ళి చూస్తే కొంచెం ఊపిరి ఆడుతుండదు. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు సంవత్సరం అయింది. గాయాలు ఇప్పుడు మొన్న సాక్ష్యం చెబుతుంది. అంతకుముందే ఆ ఊరిలో పిడుగు పడింది. 2 యవనస్తులు వాలీబాల్ ఆడుతున్నారు. హాఫ్ ప్యాంట్ వేసుకొని, షార్ట్స్ వేసుకొని, సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని ఆడుతున్నారు. ఉరుము లేదు, మెరుపు లేదు, ఏమి లేదు. జేబులో ఫోన్లో చిన్న స్పార్క్ లాగా అట్లా వచ్చిందండి, అంతే. తప్పని చనిపోయారు. 2 చనిపోయారు. వాలీబాల్ ఆడుతున్నారు. కుర్రోళ్ళండి, యవనస్తులు. ఎక్కడో అసలు ఉరుము లేదు, వర్షం లేదు, ఏమి లేదు. కానీ ఈమె పిడుగు డైరెక్ట్గా పడి నీళ్ళలో పడింది. కళ్ళ ముందు చావు బ్రతుకులను దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుని పిల్లలు, మన జాగ్రత్తలు కాదు, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు, దేవుడు మనల్ని భద్రపరిచేటువంటి వాడు. మేము ఇశ్రాయేలు ప్రయాణాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు సంఘంలో. ఆయన ఎట్లా నడిపించాడు అని మనం చూస్తున్నప్పుడు నిర్గమాకాండంలో ఒక్క మాట మనం చదువుదాం. చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 13:22 వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. నిజంగా చెప్పండి, వీళ్ళు ఇక్కడ నుంచి సణుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళే. 13వ అధ్యాయంలో శని గారు, 14వ అధ్యాయం శని గారు, 15వ అధ్యాయంలో శని గారు, 16వ అధ్యాయంలో శని గారు. ప్రతి అధ్యాయంలో ఏదో ఒక సందర్భం చూస్తున్నప్పుడు వీళ్ళు కొనుక్కుంటూ వచ్చారు. పరిపూర్ణలేం కాదు, కానీ దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పదంటే, పగటి వేళ ఆయన మేఘస్తంభాన్ని తీసివేయలేదు, రాత్రి వేళ ఆయన అగ్నిస్తంభాన్ని తీసివేయలేదు. నేను ఇక్కడ కూర్చోగానే ఏసీలు చూశాను. చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మనకు 2 చాలట్లేదు కదా, చాలదు కూడా కదా గట్టిగా అండలేస్తే. కానీ మరి మేఘస్తంభం ఎన్ని లక్షల మంది, ఇంచుమించుగా 20 పైనే కదా, అన్ని లక్షల మంది ప్రజలకి చల్లదనగా, అంటే వాళ్ళు బట్టలు మాయనంత చెమట పట్టకుండా అసలు
ఎంత చల్లదనాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని భద్రపరుస్తున్నాడు. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి కాపుదల కొరకై మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన అవసరం ఉంది కదా. 121వ కీర్తనలో అదే వాక్య భాగం మనం వస్తుంది. మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుని మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టుపక్కల పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే, మన చుట్టుపక్కల దేశాల పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత ప్రమాదాలు ఉన్నారు, అన్యాయంగా ఎంతమంది చనిపోతూ ఉన్నారు. దేవుడు ఈ రోజున మనల్ని ఎట్లుంచాడంటే సజీవులుగా ఆయన మనల్ని ఉంచాడు. కనుక ఆయన యొక్క భద్రత ఎంతో గొప్పది. మూడోది మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క పోషణ, ఆయన మనకిచ్చేటువంటి, మనం తీర్చే ప్రతి అవసరం, దేవుడు ఎలాగ మన అవసరాలు తీరుస్తున్నాడు, దేవుడు ఎలాగ మన అక్కర్లు ఆయన తీరుస్తున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని దినాలు ఉన్నారు అందులో? పడవల వాళ్ళు దాదాపుగా సంవత్సరం దినాలు అందులో ఉన్నారు. మరి సంవత్సరం దినాలకు కావాల్సినటువంటి ఆహారం ఎంత ఆహారం తీసుకొని పోవాలా కదండి. ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే, నిజంగా ధ్యానం చేస్తే ఆ వాక్య భాగాలు, ఒక ఏనుగు ఉందనుకోండి, ఒక ఏనుగు తినేటువంటి ఆహారం, ఒక సింహం తినేటువంటి ఆహారం. గడ్డి తింటుందండి సింహం? గడ్డి తింటుందండి? గడ్డి తింటుంది. పుల్లు గడ్డి తింటాయా? తినవు. ఒక ఒంటి ఉంది, ఒంటి తాగే నీళ్లు. నువ్వు ఒక్కొక్క జంతువుని కనుక ఒక స్టడీ చేస్తే వాటి మోతాదు ఎంత, అవి తినేటువంటి ఆహారం ఎంత, అవి తాగే నీరెంత, అవి తినే మాంసం ఎంత, వాటి ఆహార పద్ధతులు ఏంటి, తినే ఆహారాలు వేరియేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా అందులో పోషించబడ్డాయి అన్ని దినాలు అనేటువంటిది పెద్ద మిస్టరీ. అది ఎంత అద్భుతంగా దేవుడు వాటిని పోషిస్తూ వచ్చాడు. వాటికి కావలసినటువంటి ఆహారం, ఎవరికి దేనికి ఎట్లాంటి ఆహారం కావాలో అలాంటి ఆహారాన్ని దేవుడిచ్చి పోషించి సంరక్షించాడు కదా. ఆకలితో అలమటించి చచ్చిపోయినటువంటిది ఒక్కటి కూడా లేదు. మధ్యలో కిటికీలు చేసి చచ్చిపోయిందని ఇసిరేసినవి ఏవి, నీళ్ళలో ఇసిరేసినవి లేవు, ఇసిరేసినవి లేవు. ఒక్కదానికి కూడా ప్రమాదం సంభవించలా. ఎట్లా పోషించాడు దేవుడు? ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు కదండి. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు. ఫిలిప్పీ 4:19 మనకు తెలుసు కదా. దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. సింహపిల్లైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయి కానీ కదా, తను ఆశ్రయించిన తన ఎందుకు భయభక్తులుంటుండే వారికి ఏ కొదువ ఆయన రానివాడు. ఎంత అద్భుతంగా పోషిస్తాడో, ఆశ్చర్యకరంగా సమయోచితమైనటువంటి సహాయం, సరైన సమయంలో సరైనటువంటి సహాయాన్ని ఆయన మనకు అందించేటువంటి దేవుడై ఉన్నాడు, నమ్మదగినటువంటి దేవుడు. అందుకని పౌలు గారు రాస్తూ ఏమన్నాడైనా, మనము అపనమ్మకస్తులమైనప్పటికీ మన విషయంలో ఆయన ఎట్లున్నాడంట? నమ్మదగినటువంటి దేవుడిగా ఆయన అంటా ఉన్నాడు. దేవుని పిల్లలు, ఈరోజు మనం ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధన చేద్దాం. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఏ మాటలు జ్ఞాపకం చేసుకుందాం? నోవాహు ఆరాధన చేశాడు. ఏం కారణాలు? మొట్టమొదటిది, దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. నా కుటుంబంలో, నా వీధిలో కదా, నా గ్రామంలో, నా ప్రాంతంలో దేవుడు నన్ను కోరుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమార్తెగా స్వీకరించాడు. ఎట్లా స్వీకరించాడు? నేనేమిటో ఎరిగి, నేనెవరినో ఎరిగి, నా పరిస్థితులు, స్థితిగతులు, నా స్వభావం సమస్తం ఎరిగి ఆయన నన్ను అంగీకరించాడు. నన్ను చేసుకుని తన కుమారుడుగా చేసుకున్నాడు. అలాగ చేసుకునటం కొరకై సులువుగా కాదు, తన ప్రాణం అర్పించి ఆయన మనం చేసుకున్నాడు. కల్వరి శిలువలో ఆయన మన కొరకు మరణించాడు. కనుక మనం క్రీస్తుకు చెందినటువంటి వాడు. మీకు తెలిసి ఉంటుంది, ఒక సీడీ మేము చిన్నపిల్లలు వేసేవాళ్ళం. ఆశ అని ఒక సీడీ వేసేవాళ్ళం. అందులో ది బోట్ అని ఒక స్టోరీ ఉండేది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక పిల్లవాడికి వాళ్ళ నాయన మరి ఏదో పుట్టినరోజు సందర్భంగా పడవ చేసుకోవడానికి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నీ కూడా ఇస్తాడు. ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే అవన్నీ కూడా చక్కగా కష్టపడి అమర్చుకొని పడవలాగా తయారు చేసుకొని పెయింట్ వేసుకొని దానికి ఒక పేరు కూడా పెట్టుకొని సంతోషపడతాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఒక కాలువ దగ్గర ఆడుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ అంటారు, ఒరే కాలువ దగ్గర కాదురా సముద్రం దగ్గర ఆడితే బాగుంటుందంటే వాడు సముద్రం దగ్గర పోయి ఆడుతూ ఉంటాడు. ఈ లోపల అలా వచ్చి ఏం చేద్దంటే దాన్ని తీసుకొని పోతుంది, కనపడదు. ఇక ఎంతో ఏడుస్తాడు, బాధపడతాడు. అయ్యో నేను చేసుకున్నటువంటి పడవ కదా, నేను చేసుకున్నటువంటి పడవ, నా నావ ఏదైనా ఏడుస్తూ ఉంటే దొరకదు. ఇంటికి రాడు, ఇంటి దగ్గర సముద్రం దగ్గరే కూర్చొని ఏడుతూ ఉంటాడు.
వీళ్ళు అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఉంటారు, ఈడు ఎటుపోయాడని. అప్పుడు పిల్లలు చెప్తారు, "ఇగో మీ అబ్బాయి సముద్రం దగ్గర ఏడుస్తున్నాడు" అంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకొని వస్తారు. ఒరేయ్ ఏందిరా ఇక్కడ ఏడుస్తున్నాడు అంటే, "నా పడవ నాన్న, నా పడవ పోయింది, నేను చేసుకున్న పడవ, నేను పేరు పెట్టుకున్న పడవ పోయింది" అని ఏడుస్తూ ఉంటాడు. ఒరేయ్ పోతే పోయిందిరా, ఇంకోటి చేసుకుంది కానీ రారా అంటే ఏడుస్తూ ఉండి అట్లే ఓదార్చి ఇంటికి తీసుకొని వస్తారు. రోజు స్కూల్కి పోతుంటే రోడ్డు పక్కన కొట్లో కనపడింది పడవ, షాప్లో సేమ్ అదే పడవ, అదే పేరుంది. గబగబా లోపల పరిగెత్తాడు, లోపల పరిగెత్తి అడిగాడు, ఆ కొట్టు యజమాని అడిగారు, "అయ్యే సార్ ఈ పడవ నాది, నాది నాకు ఇచ్చేయండి" అన్నాడు. ఇస్తాడా? రే ఈ పడవ నాది, నేను కొనుక్కున్నాను, ఇది నాది, నీకు కావాలంటే ఏం చేయాలి, నువ్వు కొనుక్కోవాలి అన్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు కష్టపడడం ప్రారంభిస్తాడు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బండ్లు కడగటం, తొడవటం, ఇస్త్రీ చేయటం, అవన్నీ కూడా పనులు చేసుకొని డబ్బులన్నీ కూడగట్టుకొని తీసుకొని పోయి ఏం చేస్తాడంటే ఆ యజమానికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ పడవ వానికి అప్పగిస్తాడు. అప్పుడు సంతోషంగా ఇంటికి దాన్ని తీసుకొని వస్తాడు. ఒరే ఎక్కడదరా ఈ పడవ అంటే, నాది నాన్న దొరికిందంటే. ఎక్కడ దొరికింది అంటే, పలానా కొట్లో దొరికింది. కొట్లో వాడు ఇచ్చాడంటే, ఇవ్వలేదు, మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. దేని పిల్లలు నిజంగా మనం దేవునికి చెందినటువంటి వారం. ఎన్నిసార్లు దేవునికి చెందినటువంటి అంటే 2 సార్లు మనం దేవునికి చెందినటువంటి వారు. ఒకసారి ఆయన మనల్ని నిర్మించాడు, రెండవది ఆయన మనల్ని ఏం చేశాడు, మనల్ని కొనుక్కున్నాడు. మనమందరం త్రావు తప్పి మన ఇష్టమైనటువంటి మార్గానికి తొలగిపోయినప్పుడు తన ద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకాన్ని పంపి ఆయన వేసినట్టు మళ్ళీ అందరూ కూడా చేర్చుకున్నాడు. లోకస్వార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన వారిని చేర్చుకున్నాడు. నిన్ను నన్ను చేర్చుకున్నాడు, మన స్వభావం చేసుకున్నాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభువా అత్యల్పుడైన నన్ను, నీచుడైన నన్ను, ఏ మంచి లేనటువంటి నన్ను అనుకోరు. పౌలు గారు అంటాడు, పాపుల్లో ఎట్లాంటి వాడిని నేను, పాపుల్లో ప్రధాన పాపిని. అంటే ప్రధాన పాపిని అర్థం ఏంటంటే పాపులందరికంటే గొప్ప పాపిని నేను అన్నాడు. అట్లాంటి నన్ను నమ్మకమైన వాడిగా ఆయన ఏం చేశాడు, నన్ను ఎంచాడు, నన్ను కోరుకున్నాడు. ప్రభువా నీ పిలుపుకి, నీ ఏర్పాటుకి నేను అపాత్రుడిని, అయోగ్యుడిని. ఇంత పరిశుద్ధ మందిరంలో, సంఘంలో, నీ పరలోక రాజ్యంలో ఉండటానికి నన్ను కోరుకున్నాను. కనుక నిన్ను స్తుతిస్తాను ప్రభు, నిన్ను ఆరాధిస్తాను. మీరు ఇచ్చే పోషణ కొరకై, మీరు ఇస్తున్నటువంటి భద్రత కొరకై కదా. ఎట్లాంటి భద్రత? 3 అంతల భద్రత కదా. తండ్రి భద్రత, కుమారుని యొక్క భద్రత, పరిశుద్ధాత్మని యొక్క భద్రత. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. కనుక అంత కంచి మన చుట్టూ వేసి ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కనబడినటువంటి మరి శత్రు ప్రపంచం ఉంది, వాటన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతుంది. ఈరోజు సజీలుగా ఉన్నాం, ప్రభుని ఆరాధించడం కొరకు దేవుని మందిరంలో బల్ల చుట్టూ కూడా మనం చేరవచ్చు. కనుక ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించాలి.